ఓం నమ శివాయ. ఏల్నాడు శని జరుగుతున్నటువంటి రాసులు కుంభం, మీనం, మేషరాశుల వారు తీసుకోవలసిన జాగ్రత్తలు. ప్రతి ఒక్కరికి వారి జీవిత కాలంలో ఏల్నాడు శని 2-3 సార్లు వస్తుంది. యుక్త వయసు వరకు ఈ ఏల్నాడు శని వారికి అంత బాధగా అనిపించదు. చివరిసారిగా వచ్చేటటువంటి ఏల్నాడి సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారికి చికాకులు కలగడం, ఆందోళనలు కలగడం, నిందలు, కష్ట నష్టాలు, ఆరోగ్య భంగం కలుగుతాయి. వీటితో పాటు ప్రధానంగా ఆశకి పోయి అప్పులు చేసి అప్పులు పాలవుతారు. ఈ అప్పులు తీర్చలేక వారు చెడ్డ పేరు, వ్యక్తిత్వపరంగా చెడ్డ పేరు తెచ్చుకుంటారు. ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ అప్పులు చేసిన ఎడల అప్పులు తీర్చలేకపోయినా అది సమయం కోసం వేచి ఉండి మీరు అప్పు తీసుకున్న వారికి భరోసా ఇచ్చి ఏ రోజైనా తీర్చుతాను అని చెప్పి మంచి సమయం వచ్చిన తర్వాత వాటిని తీర్చి మంచి పేరు తెచ్చుకోవాలి తప్ప క్యారెక్టర్ పరంగా, వ్యక్తిత్వం పరంగా చెడ్డ పేరు తెచ్చుకొనరాదు. నా జీవితంలో చూసిన 2 విశేషాలు చెప్తాను. ఒక వ్యక్తి ఆశకి పోయి అప్పులు చేసి ఆ అప్పులు తీర్చలేక ఈరోజు తల ఎత్తుకొని తిరగలేకున్నాడు. మరొక వ్యక్తి అప్పులు చేసి ఆస్తులు సంపాదించి వెనకేసి ఈరోజు ఒక పెద్ద మనిషిలా తిరుగుతున్నప్పటికీ అతని వెనక తిట్టేవారు ఎందరో. కాబట్టి ప్రధానంగా ఏల్నాడు శని జరుగుతున్న వారు ధన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అప్పులు పాలు కాకండి, ఆశకి పోకండి. ప్రధానంగా ఆశకి పోయి అప్పులు మాత్రం చేయవద్దు, ఆ సమస్యల్లో చిక్కుకోనవద్దు. కాబట్టి వ్యక్తిత్వం పరంగా, క్యారెక్టర్ పరంగా మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. మీ శక్తి కొలది శని భగవానుడికి పూజలు చేసి ఆ యొక్క బాధ నుంచి విముక్తి పొందండి. సర్వే జనా సుఖినో భవంతు.